హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ వర్క్స్ మొత్తం పూర్తయి 2 months అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏ ట్రైన్ కూడా ఆగడం లేదు ఫ్రెండ్స్. మీరు వినేది ఈ వర్క్స్ మొత్తం పూర్తయిపోయి 2 months అవుతుంది. అయినా కానీ ఇప్పుడు కుమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ఈ January 18th నుంచి March 15th వరకు కూడా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు, దాదాపు 50 లక్షల మంది పైగా భక్తులు రాబోతున్నారు. ఈ పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ఏదో కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ కుమరవెల్లి కమాన్ నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మల్లికార్జున స్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం నుంచి కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ కేవలం 3 km దూరంలో ఉంటుంది. ఈ పనులు పూర్తయినా కానీ ఈ కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ని ఈ రోజు వరకు January 18, 2026 వరకు కూడా ఇంకా ప్రారంభించలేదు. కానీ ఇప్పుడు కుమరవెల్లిలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ని ప్రారంభిస్తే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ ఇదే ఫ్రెండ్స్. ఈ స్టేషన్ బిల్డింగ్లోనే మనకు విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్ మరియు టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. మీరు చూసినటువంటి ఇది పార్కింగ్ ఏరియా. కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా పార్క్ ఇక్కడనే చేస్తారు. మీరు చూసినటువంటి కాంపౌండ్ వాల్ మీద మల్లన్న స్వామి చరిత్రను మొత్తం ఎలా డిజైన్ చేశారో చూడండి ఒకసారి. మొత్తం చిత్రాల రూపంలో ఇక్కడ కలర్ఫుల్గా ఈ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఈ కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ యొక్క కాంపౌండ్ వాల్ మీద చాలా అందంగా తీర్చిదిద్దారు వీటిని. ఈ కలరింగ్ వర్క్స్ కూడా ఇక్కడ మొత్తం పూర్తయిపోయాయి. ఎలాంటి పెండింగ్ వర్క్ కూడా లేకుండా ఈ పనులు మొత్తం పూర్తి చేసుకొని ఇనాగరల్ సెరమనీకి సిద్ధమైంది మన కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్. కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్. మొత్తం 4 లాంగ్వేజ్లో ఉంది కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అని నేమ్ బోర్డ్స్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ లోపల భాగం ఎలా ఉందో. ఇక్కడే మనకు ఇదే ఫ్రెండ్స్ వెయిటింగ్ హాల్. మీరు అన్ని స్టేషన్లో ఎలా చూస్తారో వెయిటింగ్ హాల్స్ని ఇక్కడ మాత్రం డిఫరెంట్గా చూస్తారు. ఇక్కడ ఈ కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో మనకి వెయిటింగ్ హాల్స్ రూమ్స్ లాగా కాకుండా మొత్తం ఓపెన్ ఏరియాలోనే వచ్చేసింది విత్ మెన్స్ అండ్ ఉమెన్స్ టాయిలెట్స్తో సహా. ఇది మొత్తం మనకి విశాలమైన హాల్గా నిర్మించారు. ఎందుకంటే కుమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరకు వచ్చే భక్తులందరూ కూడా లక్షలాది సంఖ్యలో వస్తారు. ఆల్రెడీ కంజెస్ట్గా ఉండకుండా వెరీ కన్వీనియంట్గా దీన్ని నిర్మించారు. మొత్తం ఓపెన్ ఎయిర్ హాల్ ఇది. ఈ వెయిటింగ్ హాల్లోనే ఇక ముందు కుమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు వెయిట్ చేయాల్సింది ఇక్కడే. అలాగే కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా వెయిట్ చేయాల్సినటువంటి వెయిటింగ్ హాల్ ఇదే. ఇప్పుడు ఇక్కడే దీని దగ్గరే మనకి బుకింగ్ కౌంటర్, మీరు చూసినటువంటి టికెట్ బుకింగ్ కౌంటర్
ఎక్కువ అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడు టికెట్ తీసుకోవాల్సింది కూడా ఇక్కడే. మొత్తం 3 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో మనకి సింగిల్ ట్రాక్ అండ్ సింగిల్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ ప్లాట్ఫామ్పై 2 వైపులా కూడా ఈ కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ యొక్క నేమ్ బోర్డ్స్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి. ఇవి 2 వైపులా వచ్చాయి ఈ నేమ్ బోర్డ్స్ అనేది. ఇది COS కవర్ ఓవర్ షెడ్స్ వర్క్స్ కూడా 2 వైపులా పూర్తయ్యాయి. ఈ స్టేషన్ సంబంధించినటువంటి ఇనాగరల్ సెరమనీ గురించి ఇప్పటివరకు 3 డేట్స్ అనుకున్నారు, కానీ ఈ 3 డేట్స్ కూడా పోస్ట్పోన్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త డేట్స్ని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఈ జనవరి 18, 2026 నుంచి మార్చ్ 15, 2026 వరకు ఈ కొమరవెల్లి పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు అనేవి జరుగుతాయి మల్లికార్జున స్వామికి. ఈ లోపునే ఈ ఇనాగరల్ సెరమనీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ తెలపండి. ఇప్పుడు ప్రారంభిస్తేనే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. హోప్ లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.